వెల్కమ్ టు కారుణ్య సమూహం. ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మన స్వాధ్యాయంలో కోనేరు వరలక్ష్మి మేడం గారు అందించిన దేవ రహస్యాలు 11వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. మరి నిన్నటి రోజున మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పత్రిజీ గారు ఈ భూమి మీదకి రావడానికి ఇన్ని పిరమిడ్లు మరి ఇంత ధ్యాన ప్రచారము చేయడానికి ఇది ఎంత ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మరి ఎంతో ప్రణాళికలో ఉంది అని మిర్దార్ అనే గ్రంథంలోనూ అలాగే ఓషో గారు చెప్పడం కూడా జరిగింది అని తెలుసుకున్నాము. అలాగే ఆ ఏ యుగంలో కూడా ఆలోచనల గురించి ఒక ఇంపార్టెన్స్ అన్నది ఎక్కడా కూడా ఇంత ఇంత బాగా ఈ యొక్క ఆ, ఆలోచనల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏ యుగంలోనూ తెలియలేదు. కానీ ఈ యుగంలో మరి మనందరికీ కూడా ఆలోచనల యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో తెలిసినటువంటి యుగంలో మనందరం ఉన్నాము అని తెలుసుకున్నాం. అలాగే ఈ కాలం అనేది అంటే కాలము మరి ఈ భూమి కదులుతూ ఉంది కాబట్టే మనకి రాత్రి పగలు ఏ విధంగా అయితే ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అంటే కనుక కదలికల మూలానే జరుగుతుంది. సో ఈ విధంగానే కాలము అనేది ఇవన్నీ కూడా ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఈ యొక్క భూమిలో ఈ కాలం అనేది ఉంది, కానీ వేరే లోకాలలో వేరే డైమెన్షన్స్ లో ఈ కాలము అనేది అక్కడ లేదనమాట. మనము కొన్ని లోకాలకు వెళ్ళినప్పుడు వారు మనల్ని వీరు కాలంలో ఉన్నటువంటి ఆ యుగంలో నుంచి వచ్చారు అని పిలవడం కూడా ఆ జరిగింది అని మేడము మనకి తెలియజేశారు. అలాగే ఈ యొక్క ప్రకృతిలో ఏ అయితే తత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి అనేది కూడా తెలుసుకున్నాము. సో కాబట్టి మనము కూడా ప్రకృతిలాగా సహజ సిద్ధంగా జీవించడము మనము తెలుసుకోవాలి. మనము ఈ యొక్క జ్ఞానము లేకపోతే కనుక మనము ఎదుటి వారిని వారి యొక్క పై ఆడంబరాలకు చూసి విలువనిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానము తెలుసుకుంటామో పైన ఆడంబరాలు మాత్రమే కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మ శుద్ధి గురించి కూడా అర్థం చేసుకుని మనము మలుచుకోవడం అనేది మెలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆత్మ జ్ఞానము ఈ యొక్క మరి విశిష్టత గురించి తెలుసుకున్నాము. మనందరం కూడా ఉదాహరణకి మరి ఆ ఏదైనా ఈ యొక్క జ్ఞానము ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలుగుతారు. మరి కరోనా వచ్చినప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఎంత బాగా తట్టుకున్నారు అని కూడా మరి మేడం చెప్తూ, అలాగే మేడం యొక్క ఆ ఆ, ధ్యాన అనుభవాలలో మేడం ఎన్నో లోకాలు చూశారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అందులో భాగంగానే మేడము మరి ముస్లింలు మరి ఆ, వాళ్ళ యొక్క ఆ మహమ్మద్ ఆస్ట్రల్ గా మరి మహమ్మద్ ప్రవక్త గురించి మరి అసలు కూడా తెలుసుకుందన్నమాట. ఏంటి అంటే మహమ్మద్ ఆ, ఆయన జొన్న పిండి విసురుకొని 2 జొన్న రొట్టెలు వేసుకొని తినేవారు. కానీ ఆయన ఈ విషయాల గురించి చెప్పడం లేదు. ఆయన అందరి కోసం ఎన్నో కష్టాలు ఎన్నో యుద్ధాలు చేశారు, అందరి కోసం సత్యం కోసము ఆ, అని మరి ఆయన చెప్పింది కూడా అక్బర్ అంతా ఒకటే అని చెప్పారు. మరి అంతా ఒకటే. మరి ఆ, ఏ మతానికి ఆ, ఆ, సంబంధించింది కాదు, అంతా కూడా లైట్ అని చెప్పారు. ఏ విగ్రహం పెట్టక్కర్లేదని చెప్పారు. ఉన్నది అంతా కూడా కాంతి జ్ఞానము. మరి మనము దానికి సరెండర్ అవ్వమనే మరి మహమ్మద్ చెప్పడం జరిగింది. ఆయన ఈ శరణు పొందడమే నమాజ్ కింద. మరి ఇప్పుడు మనందరం కూడా మరి ముస్లిమ్స్ నమాజ్ అనేది కూడా ఆ విధంగానే వచ్చింది. సరెండర్ అవ్వడం అంటే మనలో ఎంతో వినయంగా ఒకానొక ఆ యొక్క శక్తికి మరి ఆల్ దట్ ఈస్ కి సరెండర్ అవ్వడం అన్నమాట. మరి అందుకనే నమాజ్ అంటే అదే. ఆ ఇక్కడ ఉండవలసింది ఏమిటి అంటే మరి ఆ యొక్క వినయము వినమ్రత అని చెప్తున్నారు. మనకి ఈ యొక్క వినయానికి ప్రతీక ఎవరు అంటే మన పత్రిజీనే. ఎందుకంటే మన పత్రిజీ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ గురువుల పాదాలకి మరి అంత పెద్ద జ్ఞానం ఉన్నటువంటి మహానుభావులు ఆయన అందరికీ కూడా కాళ్ళకి నమస్కరించడం మనం ఎన్నిసార్లు చూసాము అని మరి తెలుసు అని మనము ఆ యొక్క మహానుభావుల నుంచి ఆ యొక్క వినమ్రత అనేది మనము కూడా నేర్చుకోవాలి. ఇంకా మేడము ఆస్ట్రల్ గా ఎన్నో ప్రదేశాలు వెళ్ళారు. ఎన్నో ఆ ఉదాహరణకి
ఆవిడ ఎడారిలో డేరాల నిండా మరి ఆ వేలకు వేల గ్రంథాలు ఉన్నాయట. అవన్నీ కూడా సూఫీలు, యోగులు వీళ్ళందరూ కూడా దాచిపెట్టి అప్పుడు అందులో ఎంతో జ్ఞానం ఉందని ఆవిడ ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారనమాట. అసలు ఆ, ఎడారిలో అట మరి మరి ఎంతో జ్ఞానం ఉంది. అయితే ఈ తెలుసుకున్న వారు కొంతమందేమో వారి వారి యొక్క స్వార్థానికి కూడా ఉపయోగించుకోవడం జరిగింది ఆ, అని కూడా చెప్తుందన్నమాట. ఉదాహరణకి అసలు ఎడారి అంటేనే ఏంటి? ఎడారి అంటేనే ఒకానొక భయంకరమైనటువంటి జీవితం అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నీళ్లు తాగడానికి నీళ్లు దొరకడమే కష్టము. అసలు ఆ సౌకర్యాలు ఏమి ఉండేవే కాదు. ఇసుక తుఫాన్లు అలాంటివన్నీ కూడా ఆ ఎడారిలో సంభవిస్తూ ఉండేవన్నమాట. ఇంకా అక్కడ ఒంటెలతోనే అంత ఆధారం, ఒంటెలు నీరు దొరకనటువంటి ప్రదేశం అన్నమాట. సో అలాంటి ప్రదేశానికి అనుగుణంగా అప్పుడు పెట్టింది ఏంటి అంటే, నీరు దొరకదు కాబట్టి వాళ్ళకి దొరికిన ఆ కొద్దిగా నీరు తీసుకుని ఆ నీటితోనే రెండు చేతులు జస్ట్ ఇలాగా ఆ, కడుక్కుని ఆ, మోచేతులు దాకా ఆ, కడుగుకుని వాళ్ళు నమాజ్ చేసేవారనమాట. అసలు నమాజు ఎందుకు చెప్తున్నారంటే, మేడము నమాజ్ చేసేటప్పుడు ముస్లిమ్స్ ఇలా మోచేతుల వరకు నీళ్ళతో ఇలా కడుగుకుని వాళ్ళు నమాజ్లో కూర్చుంటారు అనమాట. అసలు అది ఎలా వచ్చింది అంటే గనక అప్పటి రోజులలో ఆ ఎడారులలో వాటర్ దొరికేవి కావు కాబట్టి వాళ్ళు ఆ కొంచెం వాటర్ని అలాగా చేసుకుని వాళ్ళు నమాజీ కూర్చోవడం అనేది జరిగింది. ఆ కాలాన్ని బట్టి అక్కడ అది కరెక్ట్. కానీ ఇప్పుడు అదే ఆచారం అయిపోయింది. ఇప్పుడు మనకి బోల్డ్ అంత వాటర్ అన్ని దొరుకుతున్నాయి. మనం ఇప్పుడు చక్కగా నీట్గా మొత్తము కడుక్కోవచ్చు అని. ఆ, కానీ ఈ వేదాంతవేత్తలు ఏంటంటే దాన్ని అలాగే ఉంచేశారు. కొన్ని కొన్ని అసలు అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని నియమాల్లో అసలు ఎందుకు అలా పెట్టారు అనేది మనం ఆ నియమాలని అర్థం చేసుకోవాలి అని మనకి మేడము మరి ఆవిడ యాస్ట్రల్ గా ఇవన్నీ తెలిసి వెళ్ళి ఇవన్నీ మేడంకి ఎవరూ చెప్పలేదు. మేడము ఆవిడ ధ్యానంలో కూర్చుని ఆవిడ యాస్ట్రల్ గా వెళ్ళి ఆవిడ ఇవన్నీ కూడా ఓన్ గా తెలుసుకుందనమాట. ఈ నమాజ్ చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి ఆచారాలు వచ్చాయి ఏమిటి అనేది మేడం తెలుసుకుందనమాట. మరి మరి ఈ ఆధ్యాత్మిక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది 1990 నుంచి మరి మరి అప్పుడు ఆ, స్థాపించడం జరిగింది. మరి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మేడం గారు పోటీ చేశారట. ఆ, ఏమని? మేడం అంటే సార్ ఎప్పుడైతే ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే పెట్టారో మేడము ఫస్ట్ మరి ఎమ్మెల్యే కింద అభ్యర్థి కింద పోటీ చేసినప్పుడట ఆ, మన మేడం గారికి మాస్టర్స్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చారట. ఏమిటని? నువ్వు ఏమని అంటే, గుడివాడలో ఫలానా స్థలంలో ఒక సందులో అబ్దుల్ రహీం అని ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళని కలవండి అని మేడంకి ధ్యానంలో కూర్చుని మెసేజ్ ఇచ్చారంట. చూడండి ఎంత అద్భుతం. మేడంకి పర్టికులర్గా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాగ ఈ వీధిలో వీళ్ళు ఉంటారు అని వాళ్ళని కలవండి అని మెసేజ్ ఆవిడకి వచ్చిందట. ఇక మేడము ఇంకా చెప్పిన వెంటనే మేడంకి ఇవన్నీ బాగా ఎంతో ఎక్స్పీరియన్స్ మేడం. వెంటనే మరి వెళ్ళి ఒక షాప్ అడిగారట. ఇక్కడ ఆ, ఇది నాకు ఈ షాపు నాకు ధ్యానంలో కనిపించిందండి. ఈ షాప్ వాళ్ళు ఎక్కడుంటారు అంటే కనుక ఒక మరి ఇల్లు కూడా మళ్ళీ చూపించారంట. సరే అని ఆ ఇంటికి వెళ్ళారట మేడం. ఆ ఇంటికి వెళ్తే అదంటే ఒక వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అట. అక్కడ వాళ్ళని చూడగానే ఈవిడికి ప్రేమ లాంటిది వచ్చేసిందంట. ఎందుకు అంటే వాళ్ళు అప్పుడే చక్కగా నమాజ్ చేసుకుంటూ ఉన్నారట. చూడండి ఎక్కడైనా సరే ఒకానొక ప్లేస్లో ఒక 10 మంది కూర్చుని ఒక ప్రేయర్ కానీ ఒక నమాజ్ కానీ ఏదైనా చేస్తే గనక ఆ ఆ ప్రదేశం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్తో నిండిపోతుంది. మరి మేడము అక్కడికి వెళ్ళిన వెంటనే అట మేడంకి ఒక ప్రేమపూర్వకమైనటువంటి వైబ్రేషన్స్ ను మేడము ఐడెంటిఫై చేశారట. ఉం? అప్పుడు ఆ, వెళ్ళారట. వాళ్ళందరూ కూడా చక్కగా నమాజ్ చేసుకుంటూ ఉన్నారట. ఆ, ఏమి కావాలండి అని వాళ్ళు అడిగారట. అంటే ఆమ్, ఇలాగా రహీం గారు అని కావాలి అని అడిగితే, నా పేరు మీకు ఎలా తెలుసు, మీకు ఎవరు ఎవరు చెప్పారు? మామూలుగా అంతే కదా, ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మీ పేరు అని అడిగితే అడుగుతారు కదా, మీరు ఎవరు, మీకు నా పేరు ఎలా తెలిసింది అని అడుగుతాం కదా. అలాగే వాళ్ళు అడిగారట. అడిగితే అప్పుడు మేడం చెప్పారట,
నాకు మీ పేరు, మీ మీ ఇల్లు, మీ మొత్తం అంతా కూడా నాకు ధ్యానంలో కనిపిస్తే మరి అది చూసుకుని నేను మీ దగ్గరికి వచ్చాను అని మేడం చెప్పారట. ఇక ఎప్పుడైతే ఒక మనిషి ఆ విధంగా చెప్తే ఎవరైనా ఎంత ఆశ్చర్యపోతారు చెప్పండి. మరి అది విన్నవారు వెంటనే మరి మేడం దగ్గర మరి ఇంకా మరి అన్ని తెలుసుకుని మేడం ఏమో వారికి ధ్యానం గురించి చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఇక మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మరి ఆ కుటుంబం అంతా కూడా ఎంతో సహాయం చేశారట. చూడండి ఎంత అద్భుతమో కదా మరి ఇది. ఆ ఉమ్, అంటే మేడం అంటున్నారు ఈ ధ్యానం అనేది ఏదో ఒక మతానికి ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు. అక్కడ మేడంకి ఒక ముస్లిం కుటుంబం గురించి మరి మేడంకి ఎందుకు వచ్చింది? ఆ ఆ, సో ఈ భూమండలాన్ని ఒక అద్భుతమైనటువంటి జ్ఞానముతో ఒక చక్కటి శక్తితో పరిణితి పెంచడానికే ఒకానొక గొప్ప ప్రణాళిక వేసుకుని మరి మరి ఈ భూమి మీద ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలని ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చారు. మరి అందులో భాగంగానే మన అందరం కూడా ఉన్నాము అని మరి ఎంతో అద్భుతంగా మేడం చెప్పడం జరిగింది. ఓకే, అలాగా చూసారా మరి. ఆ ఇంకా మేడంకి మనకు కళ్ళు అంటే మనకి ఏదైనా కనిపించిందంటే అది డౌటా అని కొంచెం మనకి డౌట్. కానీ మేడంకి ఎన్నో అనుభవాలు, ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు మేడంకి. ఆవిడ మరి ఎంతో ధైర్యంగా వచ్చి కనిపించిన వెంటనే వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళు మరి మేడం గురించి తెలుసుకుని వాళ్ళు మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కి మరి ఎంతో సపోర్ట్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ, ఇలా ఉంటుంది అని మరి ఆ, ఎంత చక్కటి మరి ఎక్స్పీరియన్సెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఉం? అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా మేడం ఆ, నాకు పత్రిజీ ఉన్నప్పుడు అంటే ఆయన భౌతిక దేహంలో ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క భౌతిక దేహాన్ని విడిచినప్పుడు కూడా నాకైతే గనక ఒకలానే ఉంది. ఎందుకంటే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే అప్పుడేమో ఇలా భౌతికంగా కనిపించేవారు, ఇప్పుడు కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ కూడా నాకు అప్పుడు ఏ విధంగా అయితే పత్రిజీ నన్ను ఒక చక్కటి గైడెన్స్ ఇచ్చి నన్ను ఎలాగా ముందుకు నడిపించారో ఇప్పుడు కూడా ఆయన భౌతిక దేహంలో లేకపోయినప్పటికీ కూడా నాకు అదే విధమైనటువంటి మరి గైడెన్స్ నాకు ఇప్పటికీ వస్తుంది అని మేడం మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి ఇది మహానుభావులందరూ అలాగే చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈవెన్ సాయిబాబా, మహావీర్ ఇలాగ ఎంతో మంది, సాయిబాబా గారు కూడా మరి షిరిడి సాయిబాబా ఆయన సమాధి పొందేటప్పుడు ఆయన అదే చెప్పారు. ఆయన పారాయణం చేస్తే కనుక అందులో నేను ఉన్నప్పుడే కాదు నేను లేకపోయినప్పుడు కూడా నా భక్తులందరికీ సమాధానాలు వస్తాయని. అంటే ఒకానొక స్థితికి ఒకానొక మహానుభావుల యొక్క స్థితిలోకి చేరినప్పుడు వాళ్ళు ఉండక్కర్లేదు, భౌతిక దేహంతోనే ఉండక్కర్లేదు, భౌతిక దేహంతో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో చక్కటి గైడెన్స్ అనేది వస్తుందని మేడము మరొకసారి మనకి ఇక్కడ ప్రూవ్ చేశారు. ఇంకా మరి ఈ యొక్క ఆధ్యాత్మికంగా కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి అనేది అసలు కారణం ఏంటి అంటే పత్రిజీ గారికి ఆయనకి యూనివర్స్ నుంచి ఆయనకి మెసేజ్ వచ్చిందట సార్కి, ఇలాగ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి పెట్టాలి అని. తర్వాత మరి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మరి సార్ డిక్లేర్ చేయడం, మరి ఇంకా ఎంతో మంది ఒక 30 మరి రాత్రి పగళ్ళు మరి ఎంతో కష్టపడ్డారు ఎన్నోసార్లు మరి ఎంతో ప్రచారం చేసి చాలా చాలా మరి ఆ, మరి కష్టపడి పనిచేయడం అనేది జరిగిందనమాట. ఇంకా పత్రి సారు ఆ, ఇంకా ఉమ్, ఏం ఇంకా మేడం ఏం చెప్తున్నారంటే ఈ పుస్తకము ఎవరైతే మరి చదువుతున్నారో, ఎవరైతే వింటూ ఉన్నారో మరి వాళ్ళందరూ నా ముందు కూర్చున్నట్లే. ఎందుకంటే ఆ సజ్జన సాంగత్యంలో ఆ సర్వశక్తులు కూడా సమకూరుస్తాయి అని అనేది మొదటి సందేశం అని చెప్తున్నారు. అలాగే పత్రిజీ ఈ యొక్క ముఖ్యంగా ఈ 18 ఆదర్శ సూత్రాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా చక్కగా ధ్యాన అనుభవాలు తెలుసుకోవాలి, వారి గురించి మాట్లాడుకోవాలి ఆ అని ఇంకా మనల్ని ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఆ ఇంకా పత్రిజీ గారట ఆ మేడంకి ఆ ఒకరోజు ఆ
పత్రిజీ ఒకరోజు ఒక హెచ్చరిక చేశారట. ఏమని? ఆత్మ తన పని అయిపోయినప్పుడు తన గురించి తాను ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఈ యొక్క ఇరుకు దేహంలో ఉండలేదు అని ఆ చెప్పారట. ఇంకా అన్ని తెలుసు, ఇంకా అనంత లోకాలకే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది అని పత్రిజీ హెచ్చరిక చేశారట. ఆ హెచ్చరిక వినగానే మేడంకి గుండె ఆగిపోయినంత పని అయిందట. ఆఖరి జన్మ అంటే అసలు ఏనాడో అయిపోయింది. ఈ రోజు మళ్ళా భూమి మీదకి పని చేయడం మాత్రమే మళ్ళా మళ్ళా మరి ఆ ఆ వచ్చాము అని కూడా మరి ఆ ఆయన హెచ్చరిక మరి ఆ చేయడం అనేది జరిగింది. ఇది నాకే కాదు, అందరికీ కూడా అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఆ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మేడం. ఇక్కడ ఒకానొక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఏమీ ఆత్మజ్ఞానము తెలియక కొన్ని జన్మలు జన్మలు అజ్ఞానముతో అనేక కర్మలు చేసి మూట కట్టుకుంటూ ఉంటాం. ఈ యొక్క బాధలు, కష్టాలు ఎప్పుడైతే ఆత్మ పరిణితి చెందిన తరువాత ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏమిటి అనేటువంటి అన్వేషణ, సత్యాన్వేషణ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు సత్యము తెలుసుకున్న తర్వాత దాన్ని అంటే ఉన్న కర్మలను మన లోపల ఉన్నటువంటి ఆ శుద్ధి చేసుకోవడానికి కొన్ని జన్మలు పట్టేస్తుంది. ఆ శుద్ధి చేసుకుని అన్నీ చేసుకుని అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ మరి మనకంటే కొంచెం తర్వాత వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం అంతటూ కొంత పని చేయాలి. ఈ పని చేయడానికి వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు అనమాట. దానికి ఏం చెప్తున్నారంటే ఆత్మ అనుభూతి శాఖలు అని ఒక ఆ, ఒక పేరు కూడా చెప్తున్నారు. అది ఎలాగంటే ఒక మహావృక్షము వేళ్ళు ఎంతో లోపలికి కూరుకుని అది ఎలాగవుతుంది, శాఖలు శాఖలుగా మరి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ ఆత్మ కూడా ఏంటి అంటే మరి అనేక జన్మల్లో అనేక అనేక అనుభవాలను పొందుతూనే ఉంటుందన్నమాట. శరీరం ద్వారా, మనసు ద్వారా ఇలాగ ఎన్నో అనుభవాలు పొందుతూనే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక మన మన నాలుక మీద ఒక లడ్డు పెట్టాము అనుకోండి. దాని యొక్క రుచి, దాని యొక్క సారం మొత్తం అంతా అది తింటూ ఉంటే ఆత్మ ఏం చెప్తుంది, లోపల అనుభూతి పొందుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనం చూడండి, అప్పుడప్పుడు భోజనం చేసిన తర్వాత ఆత్మారాముడు అబ్బా తృప్తి పడ్డాం అబ్బా అని అనిపిస్తుందా లేదా? ఆ? సో ఇక్కడ అంటే ఇక్కడ ఆత్మ తృప్తి పడ్డం అంటే ఏమిటి? ఆ ఇలాగా అనుభూతులకి ఎన్నెన్నో ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఈ ఆత్మ అనుభూతిని ఇది ఒక్కటి కాదు, ఒక్క నాలుగు మీద పెట్టుకుని అనుభవించడం ఒకటే కాదు. ఇంకా మనం ప్రకృతి కొన్ని కొన్ని ప్రదేశాలు, కొన్ని కొన్ని అందమైనవి చూసినప్పుడు ఎంతో ఆహ్లాదం, ఎంతో లోపల చక్కటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలాగే ఒక మంచి చక్కటి సంగీతం విన్నాం, ఇలాగ ఎన్నో ఉంటాయి. ఇలాగా ఏమంటున్నారంటే ఒక మహావృక్షం మరి ఎలాగైతే శాఖలు శాఖలుగా వెళ్ళి ఎలాగైతే విస్తరించుకుంటుందో అలాగే ఇక్కడ ఆత్మకి కూడా ఒక మహావృక్షంలాగా ఎన్నో 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 అనుభూతులు అని మేడం చెప్తుంది అనమాట. ఈ మరి కాకపోతే మనకి ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది మనకి తెలియాలి అని చెప్తున్నారు. ఈ యొక్క నవరసాలు కూడా ఆ మరి ఈ నవరంధ్రాల ద్వారా ఆత్మ అనుభూతి పొందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే కాకపోతే మనకి దేనిని ఎలాగా ఉపయోగించుకోవాలి అనేది మనకి తెలియదు, అది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. దీన్నే ఆత్మ ఆత్మానుభూతి శాఖలు అని పత్రిజీ సారు మరి సందేశం ఇచ్చారట. ఉం? మరి ఎందుకంటే మనకి జీవితంలో ఎలా బతకాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఏమి చెయ్యాలో తెలీదు, ఎలా తినాలో తెలీదు, ఎలాగ ఉండాలి అనేది తెలియదు కదా. మరి ధ్యానంతో ఎప్పుడైతే మనం ధ్యానం తెలుస్తుందో ఈ చక్కటి రోజు కొంచెం కొంచెం జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో మనకి అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి.
ఎలా ఉండాలి, ఎలాగ పనులు చేయాలి, ఈ విధంగా ఒక మహావృక్షంలాగా మన యొక్క ఆ, మనమంతా కూడా ఇలా విస్తరించుకుంటూ ఎన్నో ఎన్నో ఎన్నో, ఒక అనుభూతి కాదు, ఒక మహావృక్షంలాగా మన యొక్క ఆత్మ అనుభూతులు కూడా శాఖోపశాఖలు శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇలాగ ఎప్పుడైతే ఆత్మ అనుభూతులు పొందుతూ విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నేను అనేది అప్పటి వరకు కొంచెమే ఉంటుంది, కానీ అప్పుడు ఏమైపోతుంది, ఇలా విస్తరించుకుంటూ అనేక అనుభూతులు పొందుతున్నప్పుడు ఏమైపోతుంది, అది అపరిమితం అయిపోతుంది. ఆ? ఇంకా ఇందులో ఈ యొక్క ఆత్మ ఆ, అనుభూతులలో ఎలాగైతే శిఖరాల్లోకెల్లా ఎవరెస్ట్ శిఖరం ఎలాగో అలాగా ఈ అనుభూతులలో కూడా ఆత్మోన్నత స్థితిలో కూడా అలాంటి శిఖరాగ్రాలు అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే. అంటే ఈ యొక్క అనుభూతులలో కూడా శిఖరాగ్ర ఆ, లాగా, అంటే మన శిఖరాల్లో ఎవరెస్ట్ శిఖరం అంటే ఎంత గొప్పది చెప్పండి. అలాగే ఈ అనుభూతుల్లో కూడా మనం అందుకోలేని ఎన్నో ఎన్నో శిఖరాగ్రాలు ఎన్నో ఉన్నాయని మనకి చెప్తున్నారు అనమాట. ఇవి ఇవి ఇప్పుడు కాదు, ఎన్నో కోట్ల యుగాల నుంచి ఉన్నాయి. లక్షల లక్షల యుగాల నుంచి ఈ భూమి మీదట అసలు జ్ఞానం అంతా కూడా ఎంతో ఉంది అని చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్న రహస్యాలు తెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ భూమి మీద నిగూఢమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి అని మేడం చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ నిగూఢ ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యాలతో కూడినటువంటి రహస్యం ఉంది అని చెప్తున్నారు. కొన్ని కొన్ని రహస్యాలట తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు షాక్ కొట్టినట్టు ఉంటుందట. అంటే మనకి తెలిసి ఈ భౌతిక శరీరానికి షాక్ అంటే తెలుసు. మేడం ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక్కొక్క కొన్ని లోకాలకి, సూక్ష్మ లోకాలకు వెళ్ళాలి అంటే సూక్ష్మ శరీరం కావాలి, కారణ లోకాలు వెళ్ళాలి అంటే కారణ శరీరం కావాలి, మహాకారణ లోకాలు వెళ్ళాలి అంటే మహాకారణ శరీరాలు కావాలి. ఇక్కడ మనకి తెలియంది ఇప్పుడు ముట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, భౌతిక శరీరానికి షాక్ కొడుతుంది. అలాగే కొన్ని కొన్ని ఆ, ఈ యొక్క అనేక ఆ, లోకాలు వెళ్ళినప్పుడు మనకి తెలియకుండా ఆ లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ దానికి సంబంధించిన శరీరాలకి షాకులు కొట్టడం కూడా ఉంటాయి అనేది చెప్తున్నారు. ఇది మనకు అసలుకి చూడండి, మనకి తెలియని ఒకానొక గొప్ప విషయం. మనం అంటే ఒక సూక్ష్మ శరీరం వస్తే చక్కగా లోకాలు తిరగచ్చు, కారణ శరీరం వస్తే చక్కగా కారణ లోకాలన్నీ తిరగచ్చు, మహాకారణాలు ఇవి ఇప్పటి వరకు విన్నాం మనం. కానీ మేడం ఏమంటున్నారు, అక్కడికి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన జ్ఞానం గనక లేకపోతే గనక ఆ శరీరాలకి కూడా షాక్ కొట్టి కొన్ని డ్యామేజ్ కూడా అవుతాయని మేడం చెప్తున్నారు. ఉదాహరణకి అలాగా మేడంకి, ఎందుకంటే మేడంకి ఎన్నో 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 కొన్ని వేల అనుభవాలు ఉన్నాయి మేడంకి. ఈ వీటిల్లో మరి కొన్ని కొన్ని మేడంకి తెలియకుండా వెళ్ళిపోవడం, అక్కడేమో అప్పుడు కారణలోకాలకి వెళ్ళినప్పుడు అక్కడేమో షాక్ కొట్టడం అంట. కానీ మళ్ళా షాక్ కొట్టినప్పుడు కొంచెం శరీరం కొంచెం దెబ్బతింటుంది కదా ఆ కారణ శరీరము, మళ్ళా దాన్ని సెట్ చేసేది మళ్ళీ ఎవరంట, పత్రిజీ అంట. ఆ విధంగా మరి పత్రిజీ మేడం గారిని ముందుకు నడిపించేవారట. మరి ఇంకా మేడం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అనుకున్నాం కదా కొన్ని కొన్ని ఆ, గొప్ప గొప్ప ఆత్మ అనుభూతులు ఉంటాయి కదా, అలాగా మేడంకి ఒకటి ఏంటి అంటే ఆ, ఒకానొక ఆ, అసలు ఆ అంటే ఈ యొక్క ఒక్కొక్క శిఖరాల నుంచి అగ్ని పుడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఈ జ్ఞానం అనే అగ్ని మన శరీరంలో ఎలా పుడుతుంది, మరి ఆ శిఖరంలో నుంచి ఒక అగ్ని పుడుతుంది, భస్మం అయిపోతాం కూడా అని కూడా చెప్తుంది అనమాట. ఎందుకంటే మేడము ఇది అనుభవంతో చెప్తున్నారు. ఉదాహరణకి మేడం చెప్తున్నారంట, ఒకసారట మేడము కారణ శరీరంతో మరి ఒకసారి ఆ ఒక సత్యలోకాలని దాటేసేసి వెళ్ళారట. ఆ కారణ శరీరం అది ఎలా ఉంది అంటే, అంటే స్ఫటిక లోకంలా ఉందట అదంట. అసలు ఆ స్ఫటిక లోకాలు అనేవి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయని చెప్తున్నారనమాట. ఆ ఇంకా ఇంకా
అవి కూడా దాటిన తర్వాత కెకెన్ లోక్ అని కూడా దాటుకుని వెళ్ళిపోయారట. అసలు ఇంకా ఇవన్నీ దాటుకుని మేడం గారికి ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియలేదట. ఆ, అసలు అది లోకం అనాలా, ఏ గ్రహం అనాలా, అసలు ఏమనాలో కూడా మేడంకి అర్థం కాలేదట. ఆ, మరి ఏం పేరో కూడా మేడంకి తెలియదట. కానీ అది ఎలా ఉంది అంటే ఒక అదంతా కూడా ఒక లైట్ బ్లూ రంగులో ఉందట. ఆ, ఒక పెద్ద రాయి ఉందట. ఆ రాయి మీద వేళ్ళతో ఆ, వేళ్ళతో వేళ్ళు పెట్టుకుని ఆ రా- ఆ ఒక ప్లేస్కి వెళ్ళారు కదా, ఆ ప్లేస్ అంతా కూడా బ్లూ రంగులో చక్కగా మొత్తం అంతా బ్లూ కలర్ లో ఉందట. అక్కడ ఒక పెద్ద రాయి కనిపించిందట. ఆ రాయి మీదేమో ఎవరున్నారు? పత్రిజీ ఉన్నారట. ఆయన చాలా దూరంలో ఉన్నారట పత్రిజీ. మరి ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని మేడం అంత దూరం నుంచి చూస్తూ ఉన్నారట. ఎందుకంటే ఆ నెమ్మదిగా ఆయన కొంచెం ఇలాగా కనురెప్పలు తెరిచారట. ఆ కనురెప్పలు తెరవగానే దాని నుంచి వచ్చినటువంటి కిరణాలు మరి ఆ, పడిపోయి మేడం బూడిద అయిపోయారట. ఆ కారణ శరీరం, మేడం గారి యొక్క కారణ శరీరం అంటే బూడిదైపోయింది అనమాట. మరి అంటే అక్కడ మేడం ఏం చెప్తున్నారంటే అట్లా అక్కడికి వెళ్ళాక ఆ కిరణాలని తట్టుకునేటువంటి స్థాయి నా యొక్క కారణ శరీరానికి లేక అది బూడిదైపోయిందని చెప్తున్నాను అనమాట. ఆ, ఎందుకంటే అది నా యొక్క స్థాయి కాదు, అక్కడికి వెళ్ళేటువంటి స్థాయి నాది కాదు, కానీ నేను వెళ్ళిపోయాను. మరి ఆయన కళ్ళు విప్పగానే నేను అక్కడ భస్మం అయిపోయాను. ఆ, ఆ, అని ఆ, అలా అయిపోయిందట. అలా వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి ధ్యానంలోకి వచ్చేసారనమాట. మరి ఇంకా మేడము ఇంకా ఆ ఆ, కూర్చుని ఇంకా మేడం బయటకు వచ్చారు. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. ఇలా తిరుగుతూ ఉంటే సార్ కుర్చీలో కూర్చుని కనిపించారట. అసలు ఎన్ని కారణాలు, ఎన్ని జన్మలు, ఎన్ని జన్మలలోనో ఎన్నో మరి సరికాని కొన్ని ఉంటాయి, సరి అయినవి కొన్ని ఉంటాయి. ఆ వాటిలన్నిటికీ కారణాలన్నీ కూడా దానికి సంబంధించిన కారణాలన్నీ కూడా ఆ కారణ శరీరంలో ఉంటాయి అన్నమాట. ఆ కారణాలన్నీ కలిపి ఒక కారణ లోకం ఉంటుంది. ఆ కారణ లోకం నుంచి కారణ శరీరము తయారవుతుంది అని మేడం చెప్తున్నారు. ఓకే. ఆ, మరి ఆ కారణ శరీరం కూడా అశుద్ధము మరి శుద్ధం రెండు ఉంటాయట. ఈ కారణ శరీరం ఎలాగైతే ఇప్పుడు మన యొక్క భౌతిక దేహంలో కూడా చూడండి కొన్ని ఆ, కొంత మరి ఏదో ఒకటి హెల్త్ మనకి ప్రాబ్లమ్స్, ఒక అవయవం బాగుండొచ్చు, ఇంకొక ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అలాగే ఆ, మనకున్నటువంటి కారణాలకు అనుగుణంగా మన యొక్క కారణంలో కొన్ని శుద్ధమైనవి ఉంటాయట, కొన్ని అశుద్ధమైనవి కూడా రెండు ఉంటాయన్నమాట. అలాగే సూక్ష్మ శరీరంలో కూడా సరి అయినవి ఉంటాయట, సరి కానివి కూడా ఉంటాయన్నమాట. అంటే మనకి సూక్ష్మ శరీరం అంటే ఏంటి? సరి అయినటువంటి ఆలోచనలు, సరి కాని ఆలోచనలు, ఇలాగనమాట. ఉం? సో ఇలన్నీ కలిపి అలాగా ఆ, ఉంటాయి. నీ యొక్క కారణ శరీరము నీకు బూడిదైపోయింది, సంతోషించు అన్నారట సార్. అంటే ఎన్నో ఎన్నో ఆ, జన్మల్లో కొంత శుద్ధమైనవి అశుద్ధమైనవి రెండు ఉంటాయి. నీకు ఇప్పుడు ఫ్రెష్ అందంతా కూడా బూడిదైపోయింది, సంతోషించు అని పత్రిజీ. ఎందుకంటే మేడంకి అర్థం అవ్వాలి నేనేంటి, పత్రి సార్ కళ్ళు తెరవడం ఏంటి, ఆ కారణంలోకంలో నేను బూడిదైపోవడం ఏంటి అని అటు ఇటు తిరుగుతుంటే పత్రి సార్ మెసేజ్ ఇచ్చేశారు. ఆ, ఇప్పుడు ప్రతి శరీరంలో కూడా శుద్ధమైనవి ఉంటాయి, అశుద్ధమైనవి ఉంటాయి. నీ కారణ శరీరంలో ఉన్నవన్నీ కూడా భస్మం అయిపోయాయి, సంతోషించు అని పత్రి సారు చెప్పారనమాట. ఇంకా సంతోషించు అని చెప్పారనమాట. అది అయిపోయాక పత్రి సారు మరి కలిసినప్పుడు, సార్ నేను మిమ్మల్ని అక్కడ చూశాను సార్. ఆ, నేను ఆ లోకంలో మిమ్మల్ని చూశాను. ఒక్కసారి నా కళల్లోకి ఆ, అనగానే సార్ ఏమో మనకి జనరల్గా సార్ పత్రి సార్కి మీట్ అయిన వాళ్ళకి తెలుసు, ఆయన వెంటనే కళ్ళల్లోకి చూస్తారు, హ్యాండ్ షేక్ చేస్తారు. అలాగా మేడం కూడా చూసారనమాట. చూసారా, చూస్తే కనుక సంతోషించండి అని చెప్పారనమాట. అక్కడతో అయిపోయింది. అయితే ఆ, ఒకసారి అట మేడం విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారట. ఆ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆ, ఆటో రైటింగ్ పద్మా మేడము ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎవరో ఒక రాజస్థాన్ వాళ్ళు ఇలాగా చిత్రం వేస్తున్నారని తెలిసి
అప్పటి పత్రి గారి ఫోటో ఇచ్చి ఇలాంటి చిత్రం వేసి ఇవ్వమని ఆ రాజస్థాన్ వాళ్ళని అడిగారట. వాళ్ళు మొత్తం మరి ఆ, పద్మ మేడము మరి అలాగా పత్రిజీ సార్ ఫోటో వేసి పద్మ మేడము మొత్తానికి తీసుకొచ్చారనమాట. ఆ చిత్రం చూసేసరికి మేడంకి షాక్ అన్నమాట. ఎందుకు అంటే ఆ లోకంలో ఏదైతే మేడము ఒకానొక బ్లూ లోకము అందులో పత్రి సార్ చూడగానే ఆ కారణ శరీరం భస్మం అయిపోయింది అన్నారు కదా. ఆ లోకంలో అచ్చు పత్రి సారు ఎలాగున్నారో అలాగే వచ్చిందంట ఆ పిక్చర్ అచ్చు కూడా. ఆ ఆ ఆ, మరి అలాగొచ్చిందంట చూడగానే మేడంకి మరి ఆశ్చర్యం కదా. ధ్యానంలో ఒక పత్రి సార్ని ఒక రకంగా చూసారు మేడం ఒక కారణలోకంలో. ఇక్కడ అంటే అలా చూసారంటే దానికి ఇప్పుడున్న ప్రజెంట్ దానికి స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో కానీ ఇప్పుడు ఆ పిక్చర్ వేసినప్పుడు వాళ్ళు ఆ రాజస్థాన్ కళాకారులు ఆ విధంగా వేసినప్పుడు వచ్చినప్పుడు మరి మరి అలాగా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. మరి అలాగా మరి ఆ, ఆవిడ మనం ఏదైతే ధ్యానంలో చూసారో అది చూడగానే మేడం ఆశ్చర్యపోయారు. ఆ ఆ అబ్బాయి పద్మ మేడం అన్నారట. మేడం ఏంటి ఈ అబ్బాయి నేనేమో పత్రిసారి ఈ ఫోటో ఇచ్చాను కానీ ఈయన ఏంటి ఎట్లా చేశాడు ఫోటో అని మరి పద్మ మేడం తెలియదు కదా. పద్మ మేడము అడిగారట. ఆ చిత్రపటాన్ని పత్రి సార్కి ఇచ్చారన్నమాట. మరి రాజస్థానీ వాళ్ళ కళాకారులతో వేయించారు కదని చెప్పేసి పత్రి సార్కి పద్మ మేడము ఆ ఫోటో ఇచ్చారనమాట. మరి ఇస్తే ఆ ఆ చిత్రంలో చూసి పత్రి సార్ అన్నారట ఇదే నా అసలైన రూపము అని పత్రి సార్ చెప్పారనమాట. సో ఆ ఇది ఆ పత్రి సారే కన్ఫర్మ్ చేశారనమాట నాది ఇది అంటే. ఆ పత్రి సార్ అనేది ఎంతో 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 పురాతనమైనటువంటి ఆత్మ. ఇక్కడ ఈ శరీరం కూడా పత్రి గారి యొక్క ఒక అసలు ఒక పార్ట్ అని చెప్తుందన్నమాట. సో ఈ విధంగా మరి ఆ, మేడం యొక్క అనుభవాలతో ఇలాగా అంటే ఇలాగా ఎంతో పత్రి సార్ ఎంత ఎదిగినటువంటి గొప్ప స్థితిలో ఉన్నారు అనేది ఇక్కడ మేడం మనకి చెప్తున్నారు. ఇలాగా ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. ఇలాంటి రహస్యాలు కో కొల్లలు ఉన్నాయి అని ఆ, మరి మేడం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి దీని కంటిన్యూషన్ మనం రేపు చూద్దాం. ఆ, తిరిగి రేపటి రోజున కంటిన్యూ చేద్దాం. మరి ఇప్పటి వరకు మనం ఏదైతే మరి ఆ, తెలుసుకున్నామో దీని గురించి ఆ, చక్కగా ఇంకా ఇంకా విపులంగా దీని మీద చర్చ కంటిన్యూషన్ కూడా ఉంటుంది. ఆ, అలాగా కూడా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కారుణ్య సమూహం జూమ్లో ప్రతిరోజు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.